వరలక్ష్మి నాగమ్మని రెచ్చగొట్టి శోభనంకి శంకర్ని ఒప్పుకునేలాగా చేస్తుంది. అయితే రెడీ అవ్వకుండా అలానే తిరుగుతున్న శంకర్ని, ఏంటి శంకర్ అలానే ఉన్నావు, రెడీ అవ్వలేదే అనేది అంటూ ఉంటే, ఇప్పుడే కాదు కదా ముహూర్తం, టైం ఇంకా ఉంది కదా అనేది అంటూ ఉంటే, దానికి ముందు కొన్ని ఆటలు అయితే ఉంటాయి కదా, అంటే ఈ చిన్నపిల్లల ఆటలు నేను ఆడనైతే శంకర్ చెప్తాడు. ఈ ఆటలు ఆడించేది మీ ఇద్దరి మధ్యన దూరాన్ని తగ్గించడానికి అంటూ వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య చెప్తుందనమాట. అయితే మొత్తం మీద వెన్నెలని రెడీ చేస్తారు, అలాగే శంకర్ని రెడీ చేసి తీసుకొని వస్తారు. ఇద్దరితో గేమ్స్ అయితే ఆడిస్తూ ఉంటారనమాట. మొదటగా బిందెలో ఉంగరం వేసి ఆడతారు కదా, ఆ ఆటను అయితే ఆడిస్తూ ఉంటారు. అయితే శంకర్కి ఒక ఐడియా వస్తుంది. ఈ గేమ్లో నేను గెలిస్తే నేను చెప్పినట్టు వెన్నెల వినేలాగా చేసుకొని ఈ ఘట్టం నుంచి బయటపడాలని అనుకుంటూ ఉంటాడనమాట. వెన్నెల సరే, ఎవరు గెలిస్తే వాళ్ళ మాట వినాలి అని అయితే చెప్పి సరే అని అనుకుంటారు. ఇక బిందెలో ఉంగరం వేయగానే ఇక శంకర్ ఆ ఉంగరాన్ని తీసుకోబోతూ ఉంటే వెన్నెలే పట్టేసుకుంటుంది అనమాట. వెన్నెల ముందుగానే అనుకున్నాం కదా, మనం అనుకున్న అగ్రిమెంట్ ప్రకారమే జరగాలనేది అంటూ ఉంటే, సరే నువ్వు గెలిస్తే నీ మాట నేను వింటాను, నేను గెలిస్తే నువ్వు నా మాట వినాలి అనేది చెప్పి వెన్నెలను ఆ గేమ్లో గెలుస్తుంది.